హలో ఎవ్రీవన్, ఐఎమ్ డాక్టర్ సుజిత, సీనియర్ హోమియోపతి కన్సల్టెంట్. ఎక్కువసేపు నిలబడి ఉండడం, వీటితో పాటుగా స్థూలకాయము, ఇంకా ముఖ్యంగా స్త్రీలలో హార్మోన్కి సంబంధించిన సమస్యలు, ఇవన్నీ కూడా వారికోజ్ వెయిన్స్ సమస్యను కలుగజేస్తూ ఉన్నాయి. వారికోజ్ వెయిన్స్ శరీరంలో ఎక్కడైనా రావచ్చు. జనరల్గా కాళ్ళలో కనబడుతూ ఉంటుంది. కాళ్ళలో ముఖ్యంగా సిరలలో వచ్చేటటువంటి సమస్యనే మనం వారికోజ్ వెయిన్స్ అంటాం. కాలి సిరల నుంచి రక్త ప్రవాహం కింద నుంచి పై వైపుకు, గుండె వైపుకు జరుగుతూ ఉంటుంది. అయితే కొంతమందిలో ఈ రక్తనాళాల్లో కవాటాలు దెబ్బతినడం వల్ల రక్త సరఫరా అనేటటువంటిది కింద నుంచి పై వైపు కాకుండా వ్యతిరేక దిశలో జరిగి ఈ సిరల్లో బ్లడ్ పూలింగ్ అనేది జరిగి రక్తనాళాలు మెలికలు పడి వారికోజ్ వెయిన్స్ సమస్యకు దారితీస్తూ ఉంటుంది. వారికోజ్ వెయిన్స్ సమస్య రావడానికి గల కారణం మెయిన్గా చూసుకున్నట్లయితే ఎక్కువసేపు నిలబడి పనిచేసేటటువంటి వాళ్ళు, ముఖ్యంగా ట్రాఫిక్ కానిస్టేబుల్స్ కానీ, పోలీస్ మెన్స్ కానీ, వీటితో పాటు వాచ్మెన్స్, సేల్స్ మెన్స్, టీచర్స్కి ఈ ప్రాబ్లం అనేటటువంటిది ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా స్త్రీలలో గర్భధారణ సమయంలో హార్మోన్లకు సంబంధించినటువంటి మార్పులు కూడా వారికోజ్ వెయిన్స్ సమస్య రావడానికి గల కారణం. ముఖ్యంగా రక్తనాళాల్లో కవాటాలు దెబ్బతినడం, రక్తనాళాల గోడలు పలచబడడం, ఇవి కూడా ముఖ్యమైనటువంటి కారణం. ఊబకాయం ఉండేటటువంటి వారిలో కూడా వారికోజ్ వెయిన్ సమస్య రావచ్చు. వారికోజ్ వెయిన్ సమస్య అనేటటువంటి ఉండేటటువంటి వారిలో కాళ్ళలో నొప్పి, మంట, కాలి కండరాలు పట్టివేయడం లాంటి సమస్యలు ఉంటాయి. వీటితో పాటుగా కాళ్ళలో ఉండేటటువంటి చర్మం అనేది దళసరిగా నలుపు రంగులోకి మారిపోయి దురద అనేటటువంటిది ఉంటూ ఉంటుంది. కొన్నిసార్లు ఈ చర్మం అనేటటువంటిది ఉబ్బిపోయి పుండ్లు పడడం అనేటటువంటిది కూడా గమనిస్తూ ఉంటాము. అయితే ఈ సమస్య అనేటటువంటిది స్థూలకాయల్లో అండ్ వీటితో పాటుగా డయాబెటీస్ ప్రాబ్లం ఉండేటటువంటి వారిలో ఉన్నట్లయితే ఈ అల్సర్స్ ఫామ్ అయ్యేటటువంటి ఛాన్సెస్ అనేటటువంటిది చాలా ఎక్కువగా ఉంటాయి. వారికోజ్ వెయిన్స్ సమస్య ఉండేటటువంటి వాళ్ళు లేజర్ ట్రీట్మెంట్ మాత్రమే దీనికి సొల్యూషన్ అని అనుకుంటూ ఉంటారు. కానీ ఈ ప్రాబ్లం రావడానికి ముఖ్యమైనటువంటి రీజన్ ఏంటి అనేది ఐడెంటిఫై చేసుకొని ఆ కాజిటివ్ ఫ్యాక్టర్ని ఎలిమినేట్ చేసుకున్నట్లయితే మాత్రమే ఈ సమస్య అనేది మళ్ళీ తిరగబెట్టకుండా ఉంటుంది. ఒకవేళ శస్త్రచికిత్సలు చేయించుకున్నప్పటికీ ఇది మల్టిపుల్ వెయిన్స్లో సమస్య ఉండడం వల్ల ఏదైనా ఒక చోట ప్రాబ్లం అనేది తగ్గి మళ్ళీ వేరే వెయిన్స్లో ప్రాబ్లం రిపీట్ అవుతూ ఈ లక్షణాలు మళ్ళీ తిరగబెడుతూ ఉంటాయి. అలా అవ్వకుండా ఇది రావడానికి గల మూల కారణాన్ని గుర్తించి దాన్ని అవాయిడ్ చేసుకుంటూ, ముఖ్యంగా ఫిజికల్ యాక్టివిటీ ఉండే విధంగా చూసుకుంటూ, బరువు అనేది ఎక్కువగా ఉండేటటువంటి వాళ్ళు బరువు తగ్గించుకునే విధంగా వారి లైఫ్ స్టైల్ అనేది చేంజెస్ చేసుకుంటూ హోమియోపతిలో మెడిసిన్స్ వాడుకున్నట్లయితే చక్కటి పరిష్కారం ఉంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.